హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 140 పాయింట్స్ డౌన్ అయ్యి 24,971 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్స్ డౌన్ అయ్యి 56,059 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 511 పాయింట్స్ డౌన్ అయ్యి 81,896 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 237, ఫిన్ నిఫ్టీ 97 పాయింట్స్ డౌన్ అయినాయి. ఫార్మా 13, మెటల్ 59 గెయిన్ అయినాయండి. మిడ్ క్యాప్ 211 పాయింట్స్ గెయిన్ అయినాయండి. ఇవాళ మార్కెట్ డౌన్ అయిందండి ఓవరాల్గా చూసుకుంటే. తెలుసు కదండి, నేను నిన్నటి వీడియోలో అంటే సోమవారం వీడియోలో అంటే ఇవాళ వీడియోలో నిన్న పోస్ట్ చేశాను కదా సోమవారం లెవెల్స్ అని. అందులో ఏం చెప్పాను, గ్లోబల్గా అంతా ఓకే ఉంటే మార్కెట్ మాత్రం ఒక లెవెల్లో వెళ్తుందని చెప్పాను. మార్కెట్ వెళ్ళడానికి రెడీ ఉందండి, కానీ గ్లోబల్గా ఉన్న ఈ ఏదైతే టెన్షన్ ఉందో అది సహకరించట్లేదు మార్కెట్కి. వన్స్ ఒక్కసారి సెటిల్ అయితే మాత్రం మార్కెట్ ఆగదండి, వేగంగా పరిగెడుతూనే ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్ ఈ విధంగానే పైకి కిందికి కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది, ఒక లెవెల్లో వోల్టాలిటీ చూపిస్తుంది మార్కెట్. అప్పటికే మార్కెట్ ఇంత నెగిటివ్ ఉన్నా కూడా కొంచెం సస్టైన్ అవుతుందంటే మార్కెట్కి చిన్న పాజిటివ్ వచ్చినా వెళ్తుందండి. కొంచెం గ్లోబల్గా ఉన్నది సెటిల్ కావాలి. అసలు ఏదైతే గొడవ ఉందో, నిన్న వాళ్ళు అమెరికా వాళ్ళు ఇరాన్ మీద అది ఏంటిదండి బంకర్ బ్లాస్ట్ అది B2 బాంబ్ అని వేసారండి వాళ్ళు. అదే వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ కొండల మధ్యలో కింద ఉన్నాయని వేశారు. అయితే వాళ్ళ పార్లమెంట్ లో ఇరాన్ వాళ్ళు ఏమన్నారట అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని మనం క్లోజ్ చేద్దామని అన్నారట. ఇక్కడ నుంచే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే ఇది ఒక కెనాల్ ఉంది, అది చిన్న ఉంటదండి. అది అందు నుంచే ప్రపంచంలో ఉన్న ఆయిల్ దాదాపు 40% వరకు అక్కడ నుంచే మూవ్ అవుతుందండి చాలా దేశాలకి. ఈవెన్ చైనా కూడా అక్కడ నుంచే, మన ఇండియాకు, చైనాకి అండ్ ఇంకా ఇతర దేశాలకు కూడా ఎవరెవరికి అవసరంలో అక్కడి నుంచే వస్తుంది. సో దీనివల్ల కువైట్, యుఏఈ అండ్ దుబాయ్ వీళ్ళు కొంచెం ఖతార్ వీళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తే. ఇప్పటికైతే వాళ్ళు జస్ట్ దాని గురించి ఆలోచించాలని అన్నారు. అది మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా క్లోజ్ చేస్తే మాత్రం ఆ క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతుందండి. అప్పుడు పెరిగిందంటే మార్కెట్ చాలా దారుణంగా పడిపోతుందండి. ఇలా పెరగడం ఏమో కానీ పడడం మాత్రం నిశ్చయం అండి, ఖచ్చితంగా పడిపోతుంది. సో అలా జరగద్దని మనం దేవుణ్ణి కోరుకుందాం. మళ్ళీ రష్యా ఒక బాంబు వేసిందండి. అంటే ఏం బాంబు అంటే, మేము న్యూక్లియర్ వెపన్స్ మేము ఇరాన్కి ఇస్తామని చెప్పేసి సాయం చేస్తాం, న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్కి మేము సాయం చేస్తాం అన్నట్టుగా ఒక మాట అయితే అన్నది. మరి వాళ్ళు అది మాటనేనా నిజం చేస్తారా అనేది చూద్దాం. ఫ్యూచర్ అది, ఇక ఫ్యూచర్లో మాట కాబట్టి ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే కొంచెం డేంజర్ జోన్లోనే ఉందండి. సరే, మార్కెట్ ఎలా ఉన్నా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక మీద వీడియోలు కూడా చెప్పేది ఇదే, మనకున్న లెవెల్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. ఆ లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే సరిపోతుందండి. స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అండ్ ఎంట్రీస్ టార్గెట్ ఇవి. ఇవాళ ఒకటి కాల్ ఇచ్చాను చూసారండి, 55,800 పుట్టింది 294 ఇక్కడ ఇచ్చానండి. 294 మీద క్లోజ్ అయితే టార్గెట్ 372 అని ఇచ్చాను, కానీ అది 345 అయ్యి ఎంత వచ్చిందండి, 345.55 వరకు వచ్చింది. అందుకోసం అప్పటికి నాకు మార్కెట్ ఎందుకో డౌట్ అనిపించి ఇక్కడ ఏమని చెప్పానండి, ఎప్పుడు ఇచ్చాను ఈ కాల్, 9:35కి ఇచ్చాను. స్టాప్ లాస్ 295 పెట్టుకోమని చెప్పాను. ఏది 9:35కి ఇస్తే ఒక 15 minutes తర్వాత స్టాప్ లాస్ చెప్పాను నేను. టార్గెట్ అయితే ఫస్ట్ అప్పుడే చెప్పేశాను ఒక 5 నిమిషాల్లో. ఏం చెప్పానంటే, ఫస్ట్ అయితే టార్గెట్ హిట్ అవ్వాలి, లేకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి చూద్దామని చెప్పాను. కానీ తర్వాత నోట్ ఏమని పెట్టాను, యువర్ విష్ అంటే మీ ఇష్టం. ఒకవేళ మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే మార్కెట్ మూవ్ని
ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నట్టుగా నేను చెప్పాను. నేను యూ కెన్ క్లోజ్ యువర్ పొజిషన్ విత్ స్మాల్ ప్రాఫిట్, చిన్న ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ కావచ్చు అని చెప్పాను. ఎనీబడి ఫీల్ ఇరిటేటింగ్ విత్ మార్కెట్ మూవ్, ఎవరైనా మార్కెట్ మూవ్ తోటి ఇరిటేట్ ఫీల్ అవుతున్నారా అని చెప్పిన 5 నిమిషాలకే స్టాప్ లాస్ హిట్ అయిందండి. నాకు డౌట్ వచ్చింది, ఇచ్చాను. ఎందుకో మార్కెట్ మూవ్ లో కొంచెం ఇది అని వచ్చే నేను నోట్ అని ఇచ్చాను, ప్రత్యేకించి నోట్ అని ఇచ్చి ఏమని చెప్పాను, ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు విత్ స్మాల్ ప్రాఫిట్ తోట అన్న 10:08 అన్నాను. ఎప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిందండి? 10:21 అంటే ఎంత, జస్ట్ 10 మినిట్స్ లోపలనే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను అన్న 10-12 మినిట్స్ లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అందుకోసం ఇక్కడ ఏం చెప్పాను నేను, మేక్ హై 345 ఫ్రమ్ గివెన్ 294 నుంచి నేను ఇస్తే అది 345 వరకు హై చేసిందంటే ఎంత, 51 పాయింట్స్ అండి. అప్పటికైనా ఇదేం స్మాల్ ప్రాఫిట్ కాదండి. 51 అంటే ఎంత, 51 × 30 1530 1530 అండి, 1530 రూపాయల ప్రాఫిట్ అండి. ఇది సింగిల్ లాట్. స్టాప్ లాస్ కూడా నేను ఎంత ఇచ్చానండి, 295. అంటే ఎక్కడ టార్గెట్ ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చానో అక్కడే స్టాప్ లాస్ ఇచ్చాను. ఒకవేళ మీరు లాస్ అయినా కూడా నాకు తెలిసి 0 లాస్. ఒకవేళ నేను చెప్పినట్టు ఎగ్జిట్ అయిపోతే మాత్రం ప్రాఫిట్ 1530 కాకపోయినా, నేను 1530 దగ్గర చెప్పలే కదా, ఒకవేళ అక్కడ నుంచి ఒక 20 పాయింట్లు దిగినా కూడా మీకు ఎంత లాభం అండి, 51లోకి వెళ్ళి ఒకవేళ 30 తీసిన 25 తీసేసిన, 25 తీసేద్దాం, 20 కాదు 26 అంటే ఎంత అండి, 780 రూపీస్ ప్రాఫిట్ అండి 1 లాట్. ఇది మరి ఎంతమంది ఇన్ని నోట్ అని పెట్టిన దాన్ని పాటించారో వాళ్ళు మాత్రం ప్రాఫిట్లు ఉన్నట్టు అండి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే స్టాప్ లాస్, వాళ్ళు కూడా లాస్ ఏం లేదండి. నేను 295 దగ్గర ఇచ్చాను, అంటే ఎక్కడ టార్గెట్ ఇచ్చానో అక్కడే స్టాప్ లాస్ ఇచ్చాను. 0 లాస్ విత్ ప్రాఫిట్, స్మాల్ ప్రాఫిట్. ఓకేనా అండి? రేపటి గురించి ఒకసారి చెప్పుకుందామండి. ఇందామని చెప్తాను, ఎప్పుడైనా తెలుసా, ఓటీఎం నేను లైవ్ కాల్లో ఇస్తాను, లైవ్ మార్కెట్లో కాల్స్ ఇస్తాను. ఇది చూడండి, 25,000 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 24,850 కాల్ బై చేయండి. 24,850 కాల్ బై చేయాలంటే ఆ ప్రీమియం క్యాండిల్ 322 మీద క్లోజ్ అవ్వాలండి. ఈ 322 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 264, స్టాప్ లాస్ 199, ఓవరాల్ టార్గెట్ 307. నేను ఫస్ట్ టార్గెట్ అని ఎందుకు ఇస్తున్నాను తెలుసా అండి? ఇదే ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే ఆ మార్కెట్ ఇది 372 అనేది ఓవరాల్ టార్గెట్ అండి. ఫస్ట్ టార్గెట్ అసలు యాక్చువల్గా 345 కాదండి, ఇక్కడే ఎక్కడ ఈ 330 చేంజ్లనే ఫస్ట్ టార్గెట్ వస్తుంది. ఈ విధంగా మార్కెట్ రివర్సల్ అవుతుందండి. నేను ఫస్ట్ టార్గెట్ అనే కాన్సెప్ట్ పెట్టానండి. లేకపోతే డైరెక్ట్ ఇంతకుముందు ఏం చెప్పేవాడిని, ఎంట్రీ ఎగ్జిట్ రెండే ఉండేటి, ఫస్ట్ టార్గెట్ అనేది ఉండకపోతుంది. ఈ ఫస్ట్ టార్గెట్ కాన్సెప్ట్ పెట్టింది ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ ఏమవుతుందంటే సడన్ గా రివర్సల్ అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చి రివర్సల్, ఒక్కోసారి ఇక్కడ దాకా కూడా రాకపోవచ్చు. ఎక్కువ శాతం ఈ ఫస్ట్ టార్గెట్ వరకు అయితే వస్తుంది, అక్కడ నుంచి వచ్చి రివర్స్ అయిపోతుంది. అందుకోసం ఫస్ట్ టార్గెట్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఈ ఫస్ట్ టార్గెట్ ఒకవేళ ఇది క్రాస్ అయితే అప్పుడు మీరు ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది ట్రై చేయొచ్చు, ఈ ఓవరాల్ టార్గెట్ ను ట్రై చేయొచ్చు. అర్థమైందా అండి? అందుకోసమే ఫస్ట్ టార్గెట్కే చూడండి 32.19 ప్రాఫిట్. అదే ఒకవేళ ఓవరాల్ టార్గెట్ అయితే దీనికి డబుల్ అండి, 6,000 వరకు వస్తుంది. ఓకేనా? ఇది గమనించాలండి. ఇంకోటి 24,950 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,100 పుట్ బై చేయండి. 25,100 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 188 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 231, స్టాప్ లాస్ 165, ఓవరాల్ టార్గెట్ 276. ప్రాఫిట్ వస్తే 3306, లాస్ వస్తే 1653. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 55,800 కాల్ బై చేయండి. 55,800 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 501 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 586, స్టాప్ లాస్ 456, ఓవరాల్ టార్గెట్ 673.
ప్రాఫిట్ వస్తే 2594, లాస్ వస్తే మాత్రం 1297 అండి. 56,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,300 పుట్ బై చేయండి. 56,300 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 418 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 494, స్టాప్ లాస్ 378, ఓవరాల్ టార్గెట్ 571. ప్రాఫిట్ వస్తే 2308, లాస్ వస్తే 1154. సెన్సెక్స్ చూడండి, ఇది రేపు సెన్సెక్స్ది ఎక్స్పైరీ ఉందండి, కొంచెం జాగ్రత్త. 81,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 81,500 కాల్ బై చేయండి. 81,500 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 602 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 736, స్టాప్ లాస్ 534, ఓవరాల్ టార్గెట్ 871. 81,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 82,300 పుట్ బై చేయండి. 82,300 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 446 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 583, స్టాప్ లాస్ 376, ఓవరాల్ టార్గెట్ 721. ఫస్ట్ అది లాస్ ప్రాఫిట్ వస్తే 2762, లాస్ వస్తే 1381. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇదండి అది ఓటీఎం గురించి అయితే నేను లైవ్ మార్కెట్లో ఇస్తాను. మార్కెట్ అయితే కొంచెం డౌట్గానే ఉందండి. అసలు పెరగాలి ఈ పాటికి, ఎక్కడో ఇది 26-27,000 దగ్గర ఉండాలి. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ల వల్ల ఈ విధంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య టెన్షన్ ఉంది కదా, అందులో అమెరికా ఎంటర్ అవడం, దానికి రిటాలియేషన్గా రష్యా నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను, అణ్వాయుధాలు ఇస్తాను, రష్యా ఎంట్రీ కావాలని చూస్తాను. ఒకవేళ రష్యా ఎంట్రీ అయిందంటే కథం, వరల్డ్ వార్ 3 అండి. వరల్డ్ వార్ 3 అయిందంటే తెలుసు అండి, మార్కెట్లో 20%, 30% కూడా కరెక్షన్ కావచ్చు అండి. అలా జరగదని అనుకుంటున్నాను. కొంచెం మన మోడీ ఉన్నాడు, ఏమైనా చేస్తాడేమో, చేస్తేనే వాళ్ళని వీళ్ళని కూల్ చేశాడు అనుకో, మళ్ళీ మార్కెట్ సెటిల్ అవుతుంది, మళ్ళీ బిగ్ మూమెంట్ ఉంటుంది. నేను చెప్పానుగా, మార్కెట్ బేరిష్ అవనివ్వండి అంటే దిగనివ్వండి, మార్కెట్ బుల్లిష్ అవనివ్వండి అంటే పెరగనివ్వండి, మనకు మాత్రం వచ్చిన నష్టం ఏం లేదండి. మనం చెప్పిన లెవెల్స్ చెప్పినట్టు ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? ఎవరైతే ఈ ఐటీఎంలో నేను చెప్తున్న లెవెల్స్ ఉన్నాయో, మీ ఏదైతే వాడుతున్నారో ఆ ప్లాట్ఫామ్లో ఈ లెవెల్స్ తీసుకోండి, లైవ్ మార్కెట్లో ఆ లెవెల్స్ ప్రకారం ఫాలో అయిపోండి, బస్ అంతే సరిపోతుంది. ఓకేనా అండి? ఇంతేనండి, ఇంకేమైనా మర్చిపోయానా? ఏం మర్చిపోలేదు. ఓకే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ 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 నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రూపులలో షేర్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోలో ఫాలో అవుతుండండి. చూడండి, నాది సక్సెస్ రేటు 90+ అండి. ఓకేనా? ఇప్పటివరకు అయితే నేను ఈ మంత్లో 9 కాల్స్ సక్సెస్ఫుల్ కాల్స్ ఇచ్చాను, ఒక 3 కాల్స్ ఫెయిల్ అయినాయండి. ఓకేనా అండి? ఓకేనండి, ఇంతేనండి. ఇవాళకి మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.